అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళడం జరిగింది చాలా రోజుల తర్వాత తన నియోజకవర్గానికి. సో అక్కడ ఇష్యూ ఏంటంటే వర్మ అనే అతని అనుచరుల్ని కార్యక్రమానికి రానివ్వకుండా పోలీసులు ఆపేయడం జరిగిందండి. సో వర్మ అనే ఇతను ఎమ్మెల్యే అవడానికి, సీటు గెలవడానికి చేసిన కృషి ఏంటో మొత్తం అందరికీ తెలుసు. సో అది ఎంతవరకు కరెక్ట్ బ్రో? ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఓకే. అదే విధంగా కూటమి ప్రభుత్వంలో అలయన్స్ లో టికెట్ వచ్చేసి మన వర్మ గారికి ఇద్దరు పోటీలు ఉంటే వర్మ గారికి టికెట్ రాలేదు, అలయన్స్ లో పోయింది. వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఎందుకంటే గతంలో తీసుకుంటే 2009 నుంచి కూడా ఆయన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉండి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో గవర్నమెంట్ ఉన్నా లేకుండా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని పోగు చేసుకొని పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలను కాపాడుకొని కార్యకర్తలకు కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చినా కూడా కార్యకర్తలకు అండగా ఉన్నాడు. కాబట్టి వర్మ గారిని కంపల్సరీ వాళ్ళు అలౌ చేయాల్సింది. ఎందుకంటే ఇలా నియోజకవర్గంలో కూటమి ఉంది ఇద్దరు, ఇలా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కంపల్సరీ అన్నదమ్ములుగా పనిచేయాలా. ఇప్పుడు సరే ఎమ్మెల్యే గెలిచారు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, కానీ ఈయన కూడా ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచింది కాబట్టి స్థానికమైనటువంటి మాజీ ఎమ్మెల్యే గారు కంపల్సరీ ప్రోగ్రామ్ పిలవాల్సి ఉంటుంది బాధ్యతగా. ఎందుకంటే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా ఉన్నాడు కాబట్టి కంపల్సరీ పిలవాలి. అట్లా పోలీసు వాళ్ళు అది ఆపడం చాలా తప్పు. ఎందుకంటే వీళ్ళు కూడా వీళ్ళ కార్యకర్తలు కూడా పోలీసు వాళ్ళకి చెప్పారో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ అయితే అట్లా చెప్పారనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన రానియొద్దు అని చెప్పేసి, ఎందుకంటే అనుచరులు రావద్దు అని చెప్పేసి అంటున్నారు. అనుచరులు లేకుండా లీడరు నాయకుడు అని కూడా అసలు ఎలా ఉంటాడు? ఉండదు కంపల్సరీ అనుచరులతోనే మేము ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఎవరైనా కూడా ఒక నియోజకవర్గ స్థాయి లీడర్లు ఉంటే జనాలతోనే అనుచరులతోనే ఎమ్మెల్యే గెలగలుగుతాడు. ఒక్కరైతే ఎమ్మెల్యే గెలిచి ఒక్కడు ప్రచారం చేయలేడు కదా. కంపల్సరీ ఏ నాయకుడికైనా పవన్ కళ్యాణ్ గారికి అయినా ఇటు వర్మ గారికి అయినా కంపల్సరీ కార్యకర్తల బలం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కాన్ఫరెన్స్ నియోజకవర్గాలు ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కార్యకర్తలు అవసరము, ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కార్యకర్తలు అవసరం. కాబట్టి కంపల్సరీ వర్మ గారితో పాటు వాళ్ళ కార్యకర్తలు కూడా ప్రోగ్రామ్ కలవియాలి. సరే నీకు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్ లేవు కాబట్టి హోదా ఉన్నా సరే నువ్వు స్టేజ్ మీద వెళ్ళకుండా కూడా సాంప్రదాయబద్ధంగా వెళ్ళాల్సి వస్తుంది ప్రోటోకాల్ ప్రకారం. ఎందుకంటే ప్రోటోకాల్ వివాదం అంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్ తీసుకుంటారు, అంటే పదవులు ఉంటే కంపల్సరీ పిలుస్తారు. లేదు పదవులు లేకుండా కూడా కంపల్సరీ వీళ్ళనకు పిలిచి దగ్గరకు తీసుకోవాల్సి ఉంటుంది. అవును, ఎందుకంటే ఆయనను ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే వర్మ గారిని విలకపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఆయనకు పనిచేసి ఆయన కోసం కష్టపడేటువంటి కార్యకర్తలు మనోభావాలు దెబ్బతింటే రాబోయే ఎలక్షన్లలో వాళ్ళ కార్యకర్తల మీద కూడా వేటుపడే అవకాశం ఉంది. అరే మా నాయకులకు విలువలేదు ఇక్కడ, మేము ఎట్లా చేస్తారని చెప్పేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా కోల్పోవాల్సి వస్తుంది కదా. ఎందుకంటే అందరినీ కలుపుకొని పోతేనే రాజకీయం అవుతుంది అట్లా. సో మొన్న ఒక మీటింగ్ లో నాగబాబు గారు వర్మ చేసింది ఏమీ లేదు, అది నేనే చేశాను అనుకుంటే ఆయన కర్మ అని అనటం, నిన్న కాక మొన్న అదే నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని బహిష్కరించడం, ఇలాంటివన్నీ జరుగుతున్నా ఈయన ఎందుకు అట్లా చూస్తామండి? నాగేంద్రబాబు గారు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నాగేంద్రబాబు గారికి ఏం తెలుసా అండి, రాజకీయం తెలుసా? ఇవాళ గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనకు డబ్బులు ఉన్నా లేకున్నా నియోజకవర్గాన్ని పట్టుకొని నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరమైన చిన్నపాటి ఏ అవసరమైన పెద్ద అవసరమైన నిరంతరం నియోజకవర్గ ప్రజల కోసం కొట్లాడినటువంటి ఆయనకు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి నా ఏం చేసింది ఏం లేదంటే ప్రజలు ఊరికేనే ఇస్తారు అన్న ఓటు. ఆయన ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యే చేసిండు, ఎమ్మెల్యే చేసిన వ్యక్తికి ఓట్లు ప్రజలు బతికిన ఓటేరండి. ఆయన పని చేసి ప్రజల కోసం కొట్లాడుకునే ప్రజలు తినిపిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చాలా తెలివిగలరు, బట్టిగానే ఏదో బట్టి పుణ్యానికి వేయరు. ఎందుకంటే మీరు చూసుకుంటారు అంత పెద్ద రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఓడగొట్టిరు కొత్తగా పోటీ చేయొచ్చునని. అట్లా ఏముండదు, ప్రజల కోసం కొట్లాడితే ప్రజలు ఓటేశారు. వారైనా నాగేంద్రబాబు గారు మాట్లాడేది కరెక్ట్ కాదు, ఆయన కూడా అట్లా మాట్లాడదు. ఇప్పుడు ఎవరి టాలెంట్ వాళ్ళన్నా, ఇప్పుడు ఎవరి ఇమేజ్ వాళ్ళకు ఉంటది. ఇప్పుడు మీరు సెలబ్రిటీ సినిమా హీరోలు ఎంత మాత్రాన మీరు చెప్తున్న ఓట్లు ఎలా అంటే కాదు కదా. ఎవరి నియోజకవర్గంలో ఎవరి వాల్యూ, ఎవరి సత్తా, ఎవరి దమ్ము, ఎవరి ప్రజల కోసం పనిచేసిన ఎవరిది వాళ్ళకు ఉంటది. పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది, నాగేంద్రబాబు గారికి ఉంటది, మన వర్మ గారికి ఆయనకు ఉంటది. ఎవరి నాయకులు వాళ్ళకు ఉంటారు, ఎవరి కార్యకర్తలు వాళ్ళకు ఉంటారు. కానీ అట్లా ఇష్టం ఒక స్థాయి నుండి మనము అలాంటి విషయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయం ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలా కూటమి ప్రభుత్వం వచ్చింది, కూటమి తెలుగుదేశం వాళ్ళు ఓట్లేంది ఆయన ఒక్కడి చెప్తే గెలిచిరా? అందరూ సరి సమానంగా కొట్లాడి అందరూ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ కోసం పనిచేయడం వల్ల గెలిచిరు. ఒక్కరి గెలవారు కదా, అనడం కరెక్ట్ కాదు. అవసరం అయిపోయినాక ఇట్లా అవసరం జరిపినాక అట్లా మాట్లాడడం సరికాదని చెప్పి నేను తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఈ రోజుల్లో కూడా ఒక గ్రామాన్ని బహిష్కరించడం
వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళ అవసరాలు ఏమీ జరగకపోవడం అనేది చాలా అవమానం అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గంలో జరిగిన వెళ్ళి ఇప్పటి వరకు పలకరించకపోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? అన్న ఒకటి చెప్పాలి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే ఒక నాన్నలాగా, ఫాదర్ లాగా, ప్రతి సంవత్సరం చేసిన మంచోళ్లకు, చెడ్డోళ్లకు, గరీబోళ్లకు ఎవరికి వచ్చినా కూడా ఒక ఎమ్మెల్యే కంపల్సరీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా కంపల్సరీ పోయి పరామర్శించాల్సిన బాధ్యత ఉంది. ఇలా చూసుకుంటే ఈ సినిమా హీరోలు, సినిమా వాళ్ళు ఎమ్మెల్యేకి ఇట్లా ఉంటుందండి. నేను నిజం చెప్తాను, ఫ్రీ అండ్ ఫ్రాంక్ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి రానియరు, వాళ్ళ ఇంటికి గిట్ల కడిగితే పిఎల్ ఆపుతారు, వాళ్ళు ఆపుతారు. అంటే ఏదైనా కూడా కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ, నియోజకవర్గంలో ప్రజలకు కానీ ఏమన్నా అయితే కంపల్సరీ మన కంటికి రెప్పలా కాపాడుకుంటే భవిష్యత్తు తరాల్లో మనకు రాజకీయం భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఇలా ఒకరికి కష్టం వచ్చిందంటే కంపల్సరీ మనం పోయి ఆదరించాలి. సరే మీరు వెళ్ళకుండా అక్కడ పోయి మీ తరఫున సెకండ్ క్యాడర్ లీడర్లన్నా పోయి అక్కడ పోయి మాట్లాడి వాళ్ళకి ఏమైంది, సమస్య ఏందని చెప్పేసి కంపల్సరీ అడగాల్సిన బాధ్యత ఉంటుంది. సో అంటే ఆయన మొన్న విజిట్ చేసిన విషయంలో ఒక రామాలయం నిర్మాణంలో ఒక శిలాఫలకం ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారి పేరు లేదు. అది ఎలా చూడొచ్చు బ్రో? అంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనాలండి. ప్రోటోకాల్ అనేది డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ప్రోటోకాల్ చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు దాని విషయం తప్పలేదు. ఎందుకంటే ఆయన చూసుకున్నట్టుగా చిలాపలక మధ్య ఎవరు వచ్చినా కట్ చేస్తారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు, అక్కడ ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే తప్పుదారి బట్టి, ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ప్రైవేట్ విషయంలో ఒక ఆలయం నిర్మాణం కోసం చేసింది. ఏదైనా ప్రైవేట్ ఆలయం, సరే ఆలయం నిర్మాణంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది కానీ, ఆ గుడికి ఎవరైతే ఆ గుడికి అయితే ఎవరైతే చైర్మన్ గా వివరిస్తున్న వ్యక్తి, అది కరెక్ట్ కాదు. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు వేయాలి కంపల్సరీ. ఇవాళ ముఖ్యమంత్రి అంటే వైఎస్ఆర్ సిపిలకు ముఖ్యమంత్రి, జనసేనలకు ముఖ్యమంత్రి, తెలుగుదేశం వాళ్ళకి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ వాళ్ళకి ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఉన్న ప్రతి లీడర్లకు కూడా ముఖ్యమంత్రి ఉంటారు. కాబట్టి కంపల్సరీ ఆయనను శిలాఫలకం వేసి గౌరవించాలి. అదేవిధంగా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది మన